హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లోటస్ బ్లౌజ్ మోడల్ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా చూడండి. ఫస్ట్ బ్లౌజ్ 15 తీసుకుంటున్నానండి. నెక్స్ట్ షోల్డరు నెక్ కలిసి 5.5 తీసుకుంటున్నాను. షోల్డర్ 2.5, 3.5 షోల్డర్ తీసుకుంటున్నాను. నెక్ 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడ లోటస్ కోసమని చూడండి 11 తీసుకున్నాను. 11 ఇంచీలో ఇక్కడ 3 పెట్టుకున్నానండి. 3 నుంచి షోల్డర్కి 2.5 తీసుకున్నాం కదా, అక్కడికి అలా షేప్లో గీసుకోవాలండి. మనం ఎంత బాగా షేప్ డ్రా చేసుకుంటే అంత బాగా వస్తుందండి మోడలు. మనం చేసే మోడల్ బట్టి ఉంటుంది. ఇక్కడ 5.5 తీసుకున్నానండి. చూడండి ఇక్కడ లోటస్ మధ్యలో ఫ్లవర్ ఎంత నీట్గా వస్తే మన మోడల్ అంత నీట్గా ఉంటుందండి. ఇది కట్ చేయడంలో ఉంటుంది మోడల్ అంతా. చూడండి చాలా సింపుల్ అండి. మనం లోటస్ నీట్గా గీసుకుంటే సరిపోతుంది. ఈ డ్రా చేసుకునేలో ఉంటుంది. చూడండి ఇలా సింపుల్గా ఫస్ట్ ఇలా కట్ చేయాలండి. చాలా సింపుల్ అండి. చాలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి. మళ్ళీ షేప్ మాత్రం కట్ అవ్వకుండా చేసుకోవాలి. చూడండి అలా లోటస్ మోడల్గా వచ్చినట్లు కట్ చేసుకోవాలి. చాలా నెమ్మదిగా కట్ చేసుకుంటే చూడండి లోటస్ ఎంత బాగా వస్తుంది. చూడండి ఎంత అందంగా వచ్చింది. మనం ఇప్పుడు డ్రా ఇటు సైడ్ లేదు కదా, ఇటువైపు కోసం మనము డ్రా చూడండి ఎలా చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే కరెక్ట్ షేప్లో వస్తుంది. మనం చేతితో గీస్తే మళ్ళీ ఇంకా బాగా రాదు కదా. ఇలా డ్రా చేసుకుంటున్నానండి. ఎగ్జాక్ట్గా అలానే వస్తుంది. చూడండి దానిపైన ఇంక డ్రా చేసుకుంటే అయిపోతుంది. మనం ఈ లోటస్ మోడల్లో మన కటింగ్లో ఉంటుందండి మోడల్ అంతా. కట్ చేసుకోవడం బాగా చేసుకుంటే షేప్లు బాగా వస్తాయి లోటస్లా. చూడండి చాలా బాగుంది. ఇప్పుడు లైనింగ్ ఫస్ట్ బక్రంతో పాటు నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. బక్రంతో ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. మనం ఇన్ని స్టిచ్చింగ్లు చేయడానికి ఎగ్జాక్ట్ మంచి లైనింగ్ తీసుకోవాలండి. లేకపోతే ఫాస్ట్గా ఉండే క్లాత్ అయితే బాగోదండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఊడిపోతుంది. మంచి లైనింగ్ తీసుకొని ఇలాంటి బ్లౌజులు మోడల్ బ్లౌజ్ చేసేటప్పుడు గట్టిగా ఉండే క్లాత్ తీసుకోవాలి. చూడండి నేను బక్రంతో ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. చాలా నీట్గా వస్తుందండి. బక్రంతో చేసుకోవాలి. ఇంక పిన్నులు పెట్టుకున్నానండి. పిన్నులు పెట్టుకుంటే మనం ఎలా పెడితే అలా ఉంటుంది కదా. ఒకసారి ఐరన్ చేసుకొని ఇలా పిన్నులు పెట్టుకోవాలండి. నేను ఫస్ట్ పిన్నులు పెట్టుకొని ఉంచేసుకున్నాను. చూడండి కొత్తగా చేసేవారైతే ఎక్కువ పిన్నులు పెట్టుకుంటే అది కదలకుండా అలానే ఉంటుంది. నెమ్మదిగా అలా కట్ చేసుకోవాలండి. చూడండి బక్రం చూడండి అలా ఉంది కదా. దాన్ని కూడా మోడల్లా ఇప్పుడు లోటస్ మోడల్గా వస్తుందండి. బ్లౌజ్ పీస్తో కలిసి బక్రాన్ని లైనింగ్ని జాయింట్ ఇలా చేసుకోవాలండి. చేసుకొని దానిపైన కట్ చేసుకోవాలి. షేప్ నీట్గా పెట్టాలండి. లేకపోతే అలా కోన్లా రాదు. చూడండి లోటస్లా వస్తే కదా బాగుంటుంది మోడల్ చూడడానికి. లోటస్ బాగా రావాలంటే మనం స్టిచ్చింగ్ చేయాలి. నెక్స్ట్ కట్ చేసుకునే బట్టి ఉంటుందండి. కట్ చేయడం నీట్గా రావాలి. మనకి ఎక్కడైనా డౌట్ ఉంటే డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకుంటే నీట్గా వస్తుంది. పిన్లు ఇలా పెట్టుకొని ఎగ్జాక్ట్గా కట్ చేయాలండి. ఇలా టక్స్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే షేప్ బాగా వస్తుంది. చూడండి అలా టక్స్ పెట్టుకుంటున్నాను. పెట్టుకొని రివర్స్గా తిప్పుకోవాలండి. తిప్పుకునేటప్పుడు చూడండి ఆ కోన్లా ఉన్నాయి కదా, అవి నీట్గా పైకి తీయాలి. పెన్నుతో అయినా చేతితో అయినా తీయాలి. చూడండి జాగ్రత్తగా అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ని చుట్టూ వైపులా అలా జాయింట్ చేయాలి. స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ చేస్తే నీట్గా ఉంటుంది కదా. చూడండి అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా వచ్చిన పీస్ అంతా కట్ చేసుకోవాలండి. నేనైతే కట్ చేసుకున్నాను. ఇంకా లేస్తో ఇలా మోడల్ని ఈ లోటస్ ఫ్లవర్స్ లాగా చేయాలండి. లేస్ ఎంత బాగా చేస్తే స్లోగా అలా వస్తుందండి. ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకుంటున్నాను. సైడ్ ఫస్ట్ చేసుకోవాలండి లోటస్లా. చూడండి చాలా బాగుంటుంది. చూడడానికి బ్లౌజ్ చాలా బాగుంటుందండి ఈ మోడలు. చూడండి నెక్స్ట్ అలా పెట్టుకోవాలి.
పెట్టుకొని జాగ్రత్తగా చేసుకోవాలండి, లేకపోతే వంకలుగా అయిపోతుంది. వంక లేకుండా నీట్గా చేసుకోవాలి. మనకి డౌట్ ఉంటే ఇంకా డ్రా చేసుకోవాలండి. ఫస్ట్ కింద డ్రా చేసుకున్నామంటే ఇంకా దాని ప్రకారం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. డ్రా చేసుకుంటే నీట్గా వస్తుందండి. నీట్గా రావాలంటే డ్రా చేసుకోవాలండి. ఫస్ట్ డ్రా చేసుకుంటే షేప్ బాగా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఎంత నీట్గా ఫ్లవర్స్ మనం స్టిచ్చింగ్ చేస్తే అంత బాగుంటుంది లోటస్. చూడండి అలా లేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఇంక ఇక్కడ ఈ పైకి వచ్చేసరికి ఫోల్డింగ్ చేసుకొని తిప్పుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకుంటే తిరుగుతుంది, లేకపోతే నీట్గా ఉండదు కదా. దీనిపైన ఇంకా డబుల్ స్టిచ్చింగ్ చేయాలండి. చేసుకుంటే బాగుంటుంది కదలకుండా. డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చింది. చాలా బాగుంటుందండి చూడడానికి. చూడండి లేస్ ఎంత ఎగ్జాక్ట్గా వేసాను. డ్రా చేసుకోవడమైనా లేకపోతే స్టిచ్చింగ్ చేసుకోవడమైనా కింద లైనింగ్ పీస్కి మనం డ్రా చేసుకుని ఉన్నాం కదా, దాని ప్రకారం దీనిపైన స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే డ్రా అయినా చేసుకోవచ్చు. చేసుకుంటే అలా నీట్గా వస్తుందండి. ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలానే వస్తుంది. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలండి. పైకి వచ్చేసరికి ఫోల్డింగ్ చేసుకొని లేస్ని ఇలా తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగుంది. జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగుంది. డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. డబుల్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ నుంచి మళ్ళీ ఎలా లేస్ వేసుకోవాలి. లోటస్ ఫ్లవర్స్ షేప్ వచ్చేటట్లు వేసుకుంటూ రావాలి. చూడండి దీనికి కూడా డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం చేసే బట్టే ఉంటుందండి. మనం స్లోగా నెమ్మదిగా చేస్తే నీట్గా వస్తుంది. దీనిపైన కూడా డబుల్ స్టిచ్చింగ్ వేసుకున్నాను. మళ్ళీ సెకండ్ లేస్ అండి. సెకండ్ లేస్ ఇలా వేసుకున్నాను. చూడండి ఇది 1.5 ఇంచు ఎక్స్ట్రాతో వేసుకోవాలండి. ఖాళీ నుంచి 1 వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 1 వేసుకుంటున్నాను, 1 ఇంచు ఎక్స్ట్రాతో. చూడండి కిందకు వచ్చేసరికి ఫ్లవర్ టచ్ అవ్వాలి లేసు. ఇలా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. మోడల్ అయితే సూపర్గా ఉంది. చూడండి దీనిపైన కూడా డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. అంతా 1.5 గ్యాప్ ఇచ్చేసి వేసుకోవాలండి. గ్యాప్ ఉంచుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇంక ఇలా డ్రా చేసుకోవాలండి ఫ్లవర్ షేప్లో. చూడండి దానిపైన 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. వేరే అంటే సారీ ఏ కలర్లో ఉంటే ఆ కలర్తో స్టిచ్చింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఆ థ్రెడ్తో కానీ స్టిచ్చింగ్ చేసుకుంటే లుక్ బాగా వస్తుంది. సేమ్ కలర్తో అయితే లుక్ రాదు కదా. కోసం సారీ కలర్తో నేను చేసుకుంటున్నాను. 3 టైమ్స్ స్టిచ్చింగ్ దానిపైన వేసుకోండి. ఒక స్టిచ్చింగ్ పైన 3 టైమ్స్ వేసుకుంటే నీట్గా వస్తుంది. 2 అయినా 3 అయినా. చూడండి ఎంత బాగా వచ్చింది. దానిపైన ఇంకా పూసలతో డెకరేషన్ చేస్తే బాగుంటుందండి. హ్యాండ్తో చేసుకోవాలి. పూసలు పెట్టి హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి హెమ్మింగ్ చేయాలి కదా, అలా చేయాలి. కింద ఒక ప్యాచ్ చేసుకుంటే అయిపోతుంది. సూపర్గా ఉంటుందండి మోడల్ అయితే. చూడడానికి చాలా బాగుంటుంది. కింద వైపులా నడుముకి వేసుకుంటున్నాను. నడుము బెల్ట్ వేసుకుంటే ఖర్చు లేకుండా వస్తుంది కదా, లోపలికి మచ్చినట్లు వేసుకుంటున్నాను. నడుము బెల్ట్ వేసుకున్నాను. చూడండి అలా నడుము బెల్ట్ వేసుకున్నాక దాన్ని కింద వైపుగా మడిచి స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇంకా దీనికి ఖర్చు అండి. టక్స్ పెట్టుకుంటున్నాను. టక్స్ ఇలా 5కి స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇంకా పూసలు స్టిచ్చింగ్ చేసుకొని కింద ప్యాచ్ చేశానండి. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.